ఆర్థిక నేరగాళ్ల విలాసాలు సామాన్యుడి కన్నీళ్లు. విజయ్ మాల్యా, లలిత్ మోదీ వీరు విదేశాల్లో కూర్చుని తాము ఇండియాకు మోస్ట్ వాంటెడ్ అని నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. కాని ఆ నవ్వు వెనుక ఉన్న చేదు నిజమేంటో తెలుసా? వారు నవ్వుతోంది తమ పరిస్థితిని చూసి కాదు, మన దేశ చట్టాలను, మన బ్యాంకింగ్ వ్యవస్థను, మనలాంటి సామాన్యులను చూసి. ఒకవైపు సామాన్యుడు వేల రూపాయల కోసం బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటే, మరోవైపు వేల కోట్లు ఎగ్గొట్టినవారు విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. మన దేశంలో రెండు రకాల చట్టాలున్నాయా? సామాన్యుడికి ఒక రూలు, శతకోటీశ్వరుడికి మరో రూలా? సామాన్యుడి లోన్ ఒక నరకం. ద స్ట్రగల్ ఆఫ్ ఆర్డినరీ ఇండియన్స్. మీరు ఒక మధ్యతరగతి విద్యార్థి లేదా చిన్న వ్యాపారి అనుకుందాం. కేవలం 5 లక్షల లోన్ కోసం మీరు 20 నుండి 30 రకాల డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. 50,000 రూపాయల లోన్ కావాలన్నా ఎవరో ఒకరు షూరిటీ అంటే గ్యారెంటర్ ఉండాలి. ఈఎంఐ డేట్ కంటే ముందే పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్. పొరపాటున ఒక్కరోజు లేటైతే చాలు, పెనాల్టీలు, సిబిల్ స్కోర్ పతనం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక సామాన్యుడు లోన్ కట్టకపోతే అతని గౌరవాన్ని బజార్లో పెడతారు. బడా నేరగాళ్ల స్పెషల్ ట్రీట్మెంట్, ద లగ్జరీ ఆఫ్ ఫ్యూజిటివ్స్. మరి వేల కోట్లు ఎగ్గొట్టిన ఈ బడా బాబుల పరిస్థితేంటి? వీరి లోన్లు బ్యాంకుల బోర్డ్ రూంలలో చిటికెలో క్లియర్ అయిపోతాయి. లోన్ కట్టకపోయినా ఏళ్ల తరబడి కేసులు సాగుతూనే ఉంటాయి. తీరిగ్గా దేశం వదిలి పారిపోతారు. అక్కడ యాచ్లపై, ప్రైవేట్ జెట్లలో ఎంజాయ్ చేస్తారు. వారికి అర్ధరాత్రి తలుపు తట్టే భయం లేదు, పాస్పోర్ట్ పోతుందనే టెన్షన్ లేదు, వారి లగ్జరీకి అడ్డు అదుపు లేదు. వారు చేసే జోకు మన వ్యవస్థ మీద. వ్యవస్థలోని లోపాలు, ద అన్ఫేర్ ప్యాటర్న్. లెక్కలు చూస్తే భయం వేస్తుంది. దేశంలోని 90% చిన్న లోన్ తీసుకున్నవారిపై బ్యాంకులు అత్యధిక ఒత్తిడి తెస్తాయి. కాని కేవలం 1% కంటే తక్కువ మంది ఉండే ఎలైట్ క్లాస్ దేశంలోని 50% పైగా మొండి బకాయిలకు కారణమవుతుంది. చిన్న లోన్ రికవరీ చేయడానికి కొన్ని నెలలు పడితే వీళ్ల దగ్గర వసూలు చేయడానికి దశాబ్దాలు పడుతోంది. ఎందుకీ వివక్ష? మ్యాటరేంటంటే, ఇది రాజకీయం కాదు, ఇది న్యాయం. చట్టం ముందు అందరూ సమానమే అన్నప్పుడు ఆ వేగం కూడా అందరి విషయంలో ఒకేలా ఉండాలి. సామాన్యుడి జేబులో నుండి రూపాయి వసూలు చేసే వేగం కోట్లు ఎగ్గొట్టిన వారిని వెనక్కి తెచ్చే విషయంలో ఎందుకు కనిపించడం లేదు? ఈ ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లో కూర్చుని ఇండియా వైపు చూసి నవ్వుతున్నారంటే ఆ నవ్వు మనల్ని అవమానిస్తోంది. ఆ జోకు మనమీద పడకుండా ఉండాలంటే చట్టం తన ప్రతాపాన్ని చూపించాలి. ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. ప్రతి నేరగాడికి శిక్ష పడాలి. అప్పటిదాకా ఈ పోరాటం ఆగదు.